ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 అనుకుంటా. నిద్ర పట్టట్లేదని ఇక లేచాను. దాహమేసింది. సో, ఏమన్నా ఉన్నాయా అని వెతికా. ఇదేదో 'ఆరోమలే' అనే మూవీ జియో హాట్‌స్టార్‌లో కనిపించింది. ఇక యేసేసా. తెలుగు డబ్బింగ్ బావుంది. తెలుగులో సాంగ్స్ అయితే పర్లేదు. ఇక సినిమా విషయానికొస్తే సర్ప్రైజ్డ్. ఎక్కేసింది. బావుంది నాకైతే మూవీ. ఒక క్యూట్, కూల్, బ్రీజీ రామ్ కామ్ చూసిన ఫీలింగొచ్చింది. ఫన్ ఉంది, ఫీల్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. ముఖ్యంగా లైఫ్ ఉంది. ఇదొచ్చేసి అజిత్ అనే పర్సన్ యొక్క స్టోరీ. తన లవ్ అండ్ లైఫ్ జర్నీ చుట్టూ ఉంటది. స్కూల్లో ఒకరిని, కాలేజీలో ఒకరిని లవ్ చేసి రిజెక్ట్ అయ్యాక, ఫైనల్‌గా జాబొచ్చినప్పుడు ఒకరితో జరిగిన లవ్ ట్రాక్ వల్ల తన లైఫ్ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది అనేది చూస్తారు. స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ ఎప్పుడూ కూడా పాతవి అవ్వవు అంటారు. వర్కౌట్ అవ్వాలే గానీ, అదిచ్చే ఫీలే బావుంటది. సెట్ అవ్వకపోతే చేసేదేం లేదులెండిక. ఇందులో ఏంటంటే మాక్సిమం స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ లాగానే లైఫ్‌లో మూవ్ ఆన్. లైఫ్ షుడ్ గోస్ ఆన్ అనేదుంటది. అండ్ అది కనెక్ట్ అయ్యేలా ఉంటది. సినిమా చూస్తున్నంత సేపు ఫన్ ఎక్స్‌పీరియన్స్ చేసి అట్ ద సేమ్ టైమ్ ఫేస్‌లో మూవీ అయ్యేంత వరకు స్మైల్ అలాగే ఉంది. ఆ క్యారెక్టర్స్, ఆ డైలాగ్స్, ఆ కన్వర్సేషన్స్, లైఫ్ గురించి, లవ్ గురించి వచ్చే సీన్స్, మూమెంట్స్ అన్నీ మంచిగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ కామెడీతో ఉంటే, సెకండ్ హాఫ్ ఫుల్లీ ఫీల్ గుడ్ వైబ్స్. ఏదో లవ్ మీద, లైఫ్ మీద ఏమాత్రం అసలు పోయెటిక్ లైన్స్ ఆర్ పోయెటిక్ టచ్చే లేని ఒక పోయెట్రీ చదువుతున్న ఫీలింగ్. మాక్సిమం బ్రీజీ రామ్ కామ్స్ నాకు అలాగే అనిపిస్తాయి. కొన్ని మూవీస్‌లో మెయిన్ లీడ్స్ మాట్లాడుకుంటూ ఉంటే బావుంటది. ఇంకా ఇంకా మాట్లాడుకోవాలి వాళ్ళిద్దరు అనేలా ఉంటది. ఇందులో అలాంటి ఫీల్ క్రియేట్ అయింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఆ కాంబో వినడానికి, చూడడానికి బ్యూటిఫుల్‌గా ఉంది. అలాగని వీళ్ళే గాదు. పేరెంట్స్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్, నరసింహ క్యారెక్టర్ వీళ్ళు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్ ఫీల్ ఉంటది. ఎంటర్‌టైనింగ్‌గాను ఉంది. డెబ్యూ డైరెక్టర్ సారంగ్ ఓల్డ్ వింటేజ్ రామ్ కామ్స్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చారు ఈ మూవీతో. ఎవ్రీథింగ్ వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ కిషన్, శివాత్మిక నుంచి టీవీ గణేష్, తులసి అందరూ బా యాక్ట్ చేశారు. బీజీఎం బావుంది. సాంగ్స్ పర్లేదు. తెలుగులో వినడం వల్ల అనుకుంటా. ఒరిజినల్‌లో చూస్తే మరెలా ఉంటదో. సినిమాటోగ్రఫీ కూల్‌గా చాలా బావుంది. ఫైనల్లీ నాకైతే కనెక్ట్ అయింది. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.